వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రాన్ని తగ్గించడం కోసం స్వయంగా శివుడు అవతరించిన ప్రాంతం ఇదే. ఇన్ని మెట్లెక్కినా వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి మాకు కనిపించలేదు, మా శ్రమ వృధా అయిందా అని మేము గత వీడియోలో చెప్పడం జరిగింది కదా. అయితే ఈ వీడియోలో శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి అంటే నిజరూపంతో ప్రత్యక్షంగా స్వయం వ్యక్తంగా ఇక్కడ వెలిసిన స్వామిని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఈ వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించిన అంటే స్వయంగా వ్యక్తమైన ప్రదేశం నుంచి ఇంకాస్త పైకి వెళ్ళి ఇంకొక గుట్ట ఎక్కి స్వయంగా వెలిసిన మల్లికార్జున స్వామి అంటే శివుణ్ణి మీకు చూపించడం జరుగుతోంది. ఫ్రెండ్స్, ఇది వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, స్వయంగా వెలిసిన క్షేత్రం. ఇక్కడి నుంచి ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల నుంచి పైకి వెళ్తే శివుడు ఉన్న ప్రాంతానికి అంటే శివుడు స్వయంగా వెలిసిన క్షేత్రానికి వెళ్తాం. రండి, ఆ క్షేత్రాన్ని కూడా మనం చూసి తరిద్దాం. మేడే నైస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఒక అయ్యగారు గర్భగుడి పైన దీపం వెలిగిస్తున్నారు. ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం 5 దాటిన తర్వాత సంధ్యాదీపం ఇక్కడ వెలిగిస్తారని తెలియజేశారు. ఇక్కడ చూడండి అయ్యగారు ఏ విధంగా ఈ దీపాన్ని వెలిగిస్తున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి అయ్యగారు ఈ గర్భగుడి అంటే వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడి ఎక్కి ఒక గూట్లో దీపం వెలిగిస్తారు అని తెలియజేశారు. ఈ దీపం ఆగిరిపల్లి గ్రామంలోని ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచి చూసినా కనిపించే విధంగా ఉంటుంది. అదొక విశేషంగా తెలియజేస్తారు. వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎండొచ్చినా కానీ ప్రతిరోజు ఈ విధంగా ఈ మెట్లన్నీ ఎక్కి తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించడం ఇక్కడ ఒక విశేషం, ఇక్కడ ఒక ఆచారం అన్నమాట. ఇదే దీపం గ్రామం మొత్తం కనిపిస్తుంది. అంటే ఎంత ఎత్తులో ఉందో అర్థం చేసుకోండి. మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసిన ప్రాంతం నుంచి మనం ఇంకాస్త పైకి వెళ్తున్నాం. ఇక్కడ మనకి శివుడు స్వయంగా వెలిసిన ప్రాంతం ఉంటుంది. ఇది వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి స్వయం వ్యక్తమైన ప్రాంతం అన్నమాట. ఇది ఇక్కడి నుంచి మనం ఈ విధంగా మనం వెళ్తే శివుడు సాక్షాత్కరించిన శివుడు లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యక్షమైన ప్రాంతానికి వెళ్తాం. ఇందాక ఇలా వచ్చాం, అక్కడి నుంచి అలా గుడిలోకి ప్రవేశించి గుడి వెనకగా అలా వచ్చి ఇక్కడ హనుమాన్ ఉన్నారు చూడండి, జై హనుమాన్. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ పైకి వెళ్తున్నాం. నాకు ఈ వీడియోకి పూర్తి స్థాయిలో సహకరించిన చిరంజీవి అవినాష్కి, సాయి అవినాష్కి నా తరఫున, మన కష్టజీవి వ్లాగ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చిన్నవాడు కాబట్టి శుభాశీస్సులు అందజేస్తున్నాను. మీరు కూడా చిరంజీవిని ఆశీర్వదించండి ఫ్రెండ్స్.
చూడండి, శ్రీ దుర్గా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చాం. ఇక్కడ శివుణ్ణి మల్లికార్జున స్వామి అంటారు. శ్రీశైలంలో కూడా మీకు తెలుసు, శ్రీశైలం మల్లికార్జున అంటారు. అదేవిధంగా ఆగిరిపల్లిలో ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామిని కూడా మల్లికార్జున స్వామి అంటారు. రండి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. నంది ఉన్నాడు చక్కగా. ముందు నందిని చూడాలి, తర్వాత ఇక్కడ స్వామి ఉన్నారు. ఇక్కడైతే లాక్ చేసి ఉంది. రండి స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ స్వామి చూడండి, మీకు చిన్న మార్గం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీరు నందీశ్వరుని చూసిన తర్వాతే శివుణ్ణి చూడాలని అంటారు. చూడండి, ఇక్కడ వినాయకుడు. ఇప్పుడు స్వామి కనిపిస్తారు. ఇక్కడ డోర్ మొత్తం అంతా లాక్ చేసి ఉండడం వల్ల జాలీలోంచి దండం పెట్టుకోండి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని తగ్గించడానికి స్వయంగా శివయ్య మల్లికార్జున స్వామిగా వెలసిన పుణ్య ప్రాంతం ఇదే, పవిత్రమైన ప్రాంతం. ఇక్కడే స్వామి వెలిచారు. ఇక్కడ చూడండి, బ్రహ్మాండంగా శివుడు కేశవుడు ఒకరేనని తెలియజేస్తూ ఇక్కడ రకరకాల చిత్రపటాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు తెలిసి కుమారస్వామి ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇదే స్వయంగా వెలిచిన క్షేత్రం. వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని తగ్గించడం కోసం స్వయంగా శివుడు అవతరించిన ప్రాంతం ఇదే. స్వామికి లక్ష్మీనరసింహస్వామికి ఉగ్రం తగ్గించడం కోసం శివుడు స్వయంగా వెలిసిన క్షేత్రం ప్రాంగణం ఇదే. కింద మీరు వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి, దీనికంటే దిగువన మీరు వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చూశారు కదా, అక్కడ స్వయంగా స్వామి నరసింహస్వామి వెలిస్తే ఇక్కడ స్వయంగా పరమశివుడు వెలిశాడు. ఆ ప్రాంతం ఇదే. పరమ పవిత్రమైన, భక్తులకి ఎంతో పవిత్రంగా, ఎంతో అద్భుతంగా సాక్షాత్కరిస్తున్న శివుడి ప్రదేశం. శివయ్య పెద్ద ఎత్తున శివలింగం ఉంది. కింద పానవట్టం మీద సర్పం కూడా ఉంది. నాకు తెలిసి దేవతా సర్పం కూడా ఇక్కడ తప్పనిసరిగా, శివుడున్న చోట తప్పనిసరిగా దేవతా సర్పం, అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి ఉన్న చోట కూడా దేవతా సర్పం తిరుగుతుందని చాలామంది అంటారు. ఇక్కడ చూడండి, చాలా దట్టమైన అటవీ ప్రాంతం మధ్య పెద్ద కొండ భాగం, అంటే పెద్ద ఎత్తున కొండ మీద ఉన్నారు. చుట్టూ కూడా దట్టమైన అడవి. ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయింది, కానీ ఇదివరకు పూర్వంలో ఇంకా బ్రహ్మాండంగా దట్టమైన అడవి ఉండేదని అనుకోవచ్చు. సో చూడండి, ఎంత పవిత్రంగా, నిశ్శబ్దంగా, నీరవ నిశ్శబ్దం ఇందాక చెప్పే కదా, ఆ విధంగా ప్రశాంతంగా, అంతకంటే ముందు ప్రశాంతంగా ఇక్కడ ఒక దివ్యమైన అనుభూతి కలుగుతోంది. నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మీరు తప్పనిసరిగా ఎప్పుడైనా నూజివీడు కానీ ఇటువైపు కానీ వస్తే కనుక ఆగిరిపల్లి అనే పుణ్యక్షేత్రాన్ని దర్శించండి. మీరు వీలుంటే తప్పనిసరిగా మెట్లెక్కి వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామిని, అదేవిధంగా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోండి. చూడండి, ఇక్కడ తెల్ల పూలు, మల్లికార్జునుడు అంటే తెల్లగా బ్రహ్మాండంగా దగదగా మెరిసిపోతుంటాడు కదా, ఆ విధంగా ఇక్కడ తెల్లటి పూలు బ్రహ్మాండంగా పున్నాగు పూలులాగా పూస్తున్నాయి. చూడండి, ఇవన్నీ పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి. ఈ పువ్వులన్నీ శివుణ్ణి అర్చిస్తూ తమ జన్మని సార్థకం చేసుకుంటున్నా. ఇలా ఈ పువ్వులన్నీ శివుణ్ణి అర్చిస్తూ, లక్ష్మీనరసింహస్వామిని అర్చిస్తూ తమ జన్మని సార్థకం చేసుకున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు గుడి మొదల్లో. ఇక్కడ కూడా వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి అనుకుంటా. అప్పటి విగ్రహాలు ఇవి, చాలా పురాతనమైన విగ్రహాలు ఇవి. చూడండి,
ఆ నంది కూడా అప్పటిదే, కొన్ని వందల సంవత్సరాల క్రితం నంది. అదేవిధంగా నరసింహస్వామి విగ్రహం, వినాయకుడు సారీ ఇక్కడ వినాయకుడి విగ్రహం, ఇక్కడ నంది, ఇక్కడ ఒక నంది ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలు ఇవి. ఈ విగ్రహాల నేపథ్యంలో ఇక్కడ మల్లికార్జున స్వామి దుర్గా సమేతంగా ఉన్నాడు అమ్మవారితోటి. చూడండి, ఆకాశానికి దీటుగా ఆకాశాన్ని అంటుకుంటుందో అన్నట్టుగా ఉంది ధ్వజస్తంభం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సో మనం కిందకి వెళ్దాం. కొంచెం రాత్రి అయితే ఇక్కడ దూరంగా పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. ఇక్కడ టవర్ ఉంది, మొబైల్ టవర్ మేబీ. నా వెనకగా దుర్గా సమేత మల్లికార్జున స్వామి ఉన్నారు. శివుడు ప్రత్యక్షంగా వెలిసిన క్షేత్రం. అదేవిధంగా వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఇదే కొండ ప్రాంతం మీద మీకు ఇందాక చూపించాను కదా దిగువన, అక్కడే వెలిశారు స్వయంగా. ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి అంటే విష్ణు అవతారం కదా. ఈ విధంగా శివుడు కేశవుడు ఒకరేనని నిరూపించే క్షేత్రమే ఆగిరిపల్లి క్షేత్రం. దివ్యమైన పుణ్యక్షేత్రం. మేము ఇక కిందకి దిగుతున్నాం. మెట్లు దాదాపుగా నాకు తెలిసి 1500 మెట్లు ఉంటాయి పై వరకు అయితే కనుక. సో ఇది దట్టమైన అటవీ ప్రాంతం. రాత్రి అయితే ఎవరు ఉండరు ఫ్రెండ్స్, కాబట్టి మీరు డే టైంలోనే వచ్చి మీరు ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఆ విధంగా అయితేనే పొద్దున్నైతేనే కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటారు. అంటే స్వామివారు ఎప్పుడు నిరంతరం ఫ్రెష్గానే ఉంటారు. బ్రహ్మాండంగా ఎప్పుడు శోభని, ఎప్పుడు కూడా శోభని చేకూరుస్తూ శోభాయమానంగా ఉంటారు. ఏ దేవుడైనా ఏ దేవతైనా. మనం ఫ్రెష్గా ఉంటాం. ప్లస్ ఇక్కడ ప్రాంతం కూడా బాగుంటుంది. మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉదయం పూట అయితే మీకు బాగుంటుంది దిగడం అంటే చూడడానికి. వీడియో మొదట్లో మీకు శ్రీ వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని, ఆ ప్రదేశాన్ని చూపిస్తామన్నాం కదా. ఇదిగో ఇక్కడ చూడండి, శ్రీ వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి. ఇది ఆగిరిపల్లిలో ఉంది. నూజివీడికి దగ్గరలో ఏలూరు జిల్లాలో విజయవాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగిరిపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, అలాగే శ్రీ శోభనాచలేశ్వర దేవాలయం ఇదే. ఈ గుట్ట మీద ఉన్నటువంటి సుమారు 1300కి పైగా 1500 మెట్లున్నాయా అనిపించేలా ఉన్నటువంటి అతిపెద్ద కొండ మీద ఈ వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇదే రూపంతో స్వయంగా ప్రత్యక్షమవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి. చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్తారు. ప్రత్యక్షంగా వెలిసిన స్వామివారు వీరు. వీరిని దర్శించుకుంటే సకల పాపాలు పోయి శాంతులు ఏర్పడతాయని, అదేవిధంగా మీరు కోరుకున్నది జరుగుతుందని స్థానికులు భక్తులు చెప్తూ ఉంటారు. ఎంతో కష్టపడి ఈ వీడియో మేము తీయడం జరిగింది. కాబట్టి మన కష్టజీవి వ్లాగ్స్ ప్రేక్షకులు కానీ వీక్షకులు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో శ్రీ వ్యాఘ్రలక్ష్మీ నరసింహస్వామి నమః అని కానీ, శ్రీ శోభనాచలేశ్వర స్వామి నమః అని కానీ కామెంట్ చేయండి.